అప్పుడు దారుణంగా రేప్ చేశారు వాళ్ళు. ఆ యొక్క ప్రైవేట్ ప్లాట్ ఈ 2 తొడలు కూడా ఆ బాటలతో పోసారండి ఇక్కడ. ఏమైంది? అక్కడ ఏందో చూడండి, పిలుస్తుంది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు రాయల్ విహారీ అనదర్ ఎక్స్ప్లోరింగ్ బ్లాగ్. సో లాస్ట్ వీడియో చూశారు కదా, సుజాత లక్ష్మి కాలేజు. సో ఆ బ్రోకి అలా కాలికి దెబ్బ తగిలేసింది. ఇంకా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయాము. సో ఇంకా నాకు నిద్ర పట్టడం లేదు. నేను అందుకే కడపకు కూడా వెళ్ళకుండా నేను వెంటనే సుధీర్కి కాల్ చేశాను. సో సుధీర్, ఇది సిచ్యువేషన్ ఇలా జరిగింది అనేసి. ఇంకా సుధీర్తో పాటు ఖలీల్ కూడా వచ్చాడు. మీ అందరికీ తెలిసిందే. సో ఒకవేళ తెలియకుండా ఉండే స్టోరీ చెప్తున్నాను చూడండి. ఈ కాలేజ్ లోపల ఒక హిజ్రాని అతి భయంకరంగా కిరాతకంగా ఎలా పడితే అలా తన బాడీ పార్ట్స్ని కోసేసి చిత్రహింసలు పెట్టి తనని ఇబ్బంది పెట్టారంట. తను ఒక వారం రోజులు హాస్పిటల్లో ఉన్న తర్వాత చనిపోయిందంట. ఈ విషయము వాళ్ళు వీళ్ళు ఎవరో చెప్పింది కాదు. తనకి రిలేటివ్ అయినా తన ఫ్రెండ్ అయినా ఒక ట్రాన్స్జెండరే ఈ విషయం అయితే చెప్పింది. ఆ వీడియో కూడా ఇప్పుడు మీకు క్లిప్ యాడ్ చేస్తాను, చూడండి. సుజాత అక్క అని ఆ పర్సన్ చిన్నప్పటి నుంచి మేము ఇద్దరం కలిసి పెరిగామండి. మా ఇంటి పక్కనే ఉండేదన్నమాట. అయితే ఒకసారి ఏమైందంటే మేమిద్దరం కలిసి అట్లా బయటికి వెళ్ళాం అనమాట. బయటికి వెళ్తే నేమో ఒక 4-5 మంది ఫుల్గా తాగేశారనమాట. తీసుకెళ్ళి నానా హింసలు పెట్టి ఆ పొదల్లోకి తీసుకెళ్ళి రేప్ చేశారని నేను విన్నా. 6 పక్క పొదలు ఉన్నది, ఆ పొదల్లోనేనండి. అప్పుడు దారుణంగా రేప్ చేశారు వాళ్ళు. ఆ యొక్క ప్రైవేట్ ప్లాస్ ఈ 2 తొడలు కూడా ఆ బాటలతో కోసినారండి ఇక్కడ అక్కడ. తర్వాత బాడీ మొత్తం సిగరెట్లతో కాల్చి గోళ్ళంతా ఒక హిజ్రా అని కూడా చూడకుండా కాల్ చేశారన్నమాట. సో లాస్ట్ వీడియో మేము వచ్చినప్పుడు ఎక్స్ట్రీమ్లీగా భయంకరంగా యాక్టివిటీస్ జరిగాయి ఒకే చోటనే. దాని తర్వాత అలా అయిపోయిన తర్వాత ఒక మగ వ్యక్తి కూడా ఇక్కడ సూసైడ్ చేసుకొని చనిపోయాడంట. సో ఒక 3 ఆత్మలు కలిసి ఇక్కడ మొత్తం ఈ కాలేజీని చుట్టుముట్టేసి భయంకరంగా మొత్తం కూడాను విచ్చుకొని ఉన్నాయి గైస్. సో ఇప్పుడు కూడా ఏదో లోపల నుంచి యాక్టివిటీస్ జరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఓకేనా ఏ సుధీర్? ఇంకా వెళ్దాం. నువ్వు చాలా చెప్పావు దీని గురించి ఫోన్లో. నాకైతే వెంటనే కావాలా అని చెప్పేసి నేను కూడా వెంటనే వచ్చేసాను. అసలు ఆ బ్రో నేను కూడా కింద పడిపోయేటట్టు తగులుకునింది నాకు కూడా. ఆ బ్రోకి అయితే చాలా గట్టిగా తగిలింది కాలికి, నడచలేక కూడా పోయాడు. సో దాని ఎఫెక్టే. ఓకే, చూద్దాం. సో ఇంకొకటి ఈ విషయం, ఈరోజు అదే పనిగా ఓజా బోర్డు కూడా తీసుకొని వచ్చాం గైస్. సో ఓజా బోర్డు కూడా ఇక్కడ ఆడి ఇక్కడ ఉండే ఆత్మశక్తులతో మనము స్పిరిట్స్తో మనం ఏదో ఒకటి కాంటాక్ట్ అవ్వడానికి ఉంటుందనేసి. సో ఓకేనా ఖలీల్? ఖలీల్ అంతా ఓకే కదా? అర్థమైందా స్టోరీ? సో జాగ్రత్త, సరేనా? టెన్షన్ ఏం పడకు. ఓకే సుధీర్, ఇంకా ఓకే, నీకు చెప్పిందంతా అర్థమైంది కదా? సో జాగ్రత్తగా ఉండు. సో గైస్ చూడండి మొత్తం కూడాను ఎలా ఉందో ఎంట్రన్స్. స్టార్టింగ్ నుంచి నైట్ విజన్ కూడా ఆన్లోనే పెట్టుకొని వెళ్తున్నాను. సో రండి. సో మామూలుగా అయితే
ఆ బ్రో చెప్పినాడు ఇక్కడ ఇలా ఉంది బ్రో, ఇలాంటివి జరుగుతున్నాయి బ్రో అని. కానీ తను వచ్చినప్పుడు కంటే మనకు ఎక్కువ జరిగాయి. నేను వచ్చినప్పుడు తెలుసా, మేబీ అది నన్ను మంచిగా అనుకునిందో చెడుగా అనుకునిందో, చెడుగా అనుకోవడం వల్ల జరిగింది అంతలా. సో గైస్, నేను డైరెక్ట్గా ఫస్ట్ అక్కడికి వెళ్ళదలుచుకోవట్లేదు. ఎందుకంటే అక్కడికి వెళ్ళకముందు ఈ చుట్టుపక్కల చాలా రూమ్స్ ఉన్నాయి. ఈ రూమ్స్లలో వాటికి సంబంధించిన ఏమన్నా థింగ్స్ కానీ ఐటమ్స్ కానీ ఉన్నాయేమో, దానివల్లే అవి ఏమన్నా ఇలా బిహేవ్ చేస్తున్నాయేమో అని నాకు అనిపిస్తుంది. కాబట్టి ఫస్ట్ నేను ఈ రూమ్స్ అన్నిటినీ కవర్ చేస్తాను. రండి. అబ్దుల్, ఓజా బోర్డు ఒక ప్లేస్లో పెట్టేస్తాను. ఇది బరువు అయిపోయింది, చేతి గ్రిప్ దొరకట్లే, ఇది జారిపోతుంది. చోట పెట్టేయాలి, ఎక్కడ చోట. సో గైస్, స్టార్టింగ్ నుంచి నైట్రోజన్ కూడా క్లియర్గా. సో రికార్డ్ చేద్దాము. ఏయ్, ఏమైంది? ఏమైంది? ఇక్కడేనా? ఎక్కడ కలి? చూద్దాం. ఇక్కడ మోట్లోనా? పద పద పద. ఇటుపక్క ఎట్లా వెళ్ళింది? ఇట్లా వచ్చింది రా, ఇట్లా ఇక్కడే వచ్చింది. సుధీర్, ఇటుపక్క చాలా అంటున్నాడు, ఇటుపక్క సౌండ్స్ వస్తుంది. అదే చెప్పేది. నేను చెప్పా కదా, ఒక ఆత్మ అంటే మేబీ మనకు ఒక పక్కంగా ఒక రకంగా ఉంటుంది. 3 ఆత్మలు 4-5 ఆత్మలు ఉన్నట్టున్నాయి ఇక్కడ. ఒక ఫ్యామిలీ మొత్తం ఉన్నట్టుంది. జాగ్రత్త. డిఫరెంట్ వాయిస్ అయినా నువ్వు చెప్పింది అక్కడ కదా, ఆ పక్క రూమ్లో కదా. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు అక్కడ జరిగింది. నేను అదే చెప్పేది. మొత్తం ఈ కాలేజ్ మొత్తం సరౌండింగ్ మొత్తం తిరుగుతుంది. ఇక్కడ నుంచి ఈ సుజాత, నేను లాస్ట్ టైం సారీ సుజాత గారు, నేను నిన్ననే వచ్చి వెళ్ళాను కదా, నన్ను అటాక్ చేయడానికి ప్రయత్నించారు. సో ఒక్కొక్కసారి ఒక్కొక్క డిఫరెంట్ ఏడుపు వస్తుంది. ఇందాక వచ్చిన ఏడుపు ఎలా ఉన్నది చూసినావా? ఒక ఇద్దరు కలిసి ఏడిస్తే వచ్చినట్టున్నది. ఇప్పుడు చూస్తే ఒక ఫీమేల్
ఫిమేల్ది వచ్చినట్టుంది. ఇందాక నేను ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఈ డోర్ పడేసాను. ఏమైంది? ఇప్పుడు చూసేట్లా ఎక్కడ? ఏమైంది ఖలీల్? ఏమైంది ఖలీల్? ఫ్రెండ్స్, ఈ ప్లేస్ ఏదైతే ఉందో చాలా భయంకరమైనది. మా కంటి ఎదురుగా ఒక ఆత్మ కనిస్తే మళ్ళీ మా పక్క నుంచి ఒక ఆత్మ వెళ్తుంది. మీరు క్లియర్గా చూశారు కదా ఇందాక. నాకు ఈ రూమ్లో నాకు ఒక ఏదో షాడో లాంటిది పాస్ అయింది. అలాగే నేను సుధీర్ అలా రాగానే కెమెరా అలా తిప్పగానే సుధీర్ కెమెరాలో క్యాప్చర్ అయింది. అది మేము అస్సలు చూడలేదు, ఇప్పుడు ఎడిటింగ్లో చూసిందే గైస్. సో ఇటువంటి అతి భయంకరమైన ప్లేస్లో ఒకటి కాదు, రెండు కాదు, చాలా ఆత్మలు అయితే ఉన్నాయి ఇక్కడ. ఒకే ఆత్మ ఉంటే ఎన్ని రకాలుగా చేయలేదు, కాబట్టి చాలా ఆత్మలు ఉన్నాయి. అది కూడా మేము ఎలా చెప్తున్నానంటే, సో నేను ఇక్కడ ఓజో బోర్డ్ గేమ్ ఆడినప్పుడు ఎన్ని ఆత్మలు ఉన్నాయనేది నాకు రిప్లై వచ్చింది గైస్. సో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూడండి. వీడియోని ఎంతవరకు చూసినంటే ప్లీజ్ డెఫినెట్లీ ఇంకా ఎవరైనా లైక్ చేయకుండా చూస్తుంటే లైక్ చేయండి. సో మీరు ఇంకా వచ్చే కొద్దీ హర్రర్ పెరుగుతూ ఉంటుంది, భయపడి లైక్ చేయడం కూడా మర్చిపోతారు. కాబట్టి మీరు వెంటనే లైక్ చేయండి. ఇక్కడ దగ్గర 5-6 ఆత్మలు ఉన్నాయి. మీరు లైక్ చేయలేదంటే ఈ 5-6 ఆత్మలలో ఏదో ఒక ఆత్మని మీ ఇంటికి పంపిస్తాను. సో కామెడీ చేస్తున్నాను. సో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి గైస్. ఇప్పుడు ఇక్కడ సుధీర్ ఎక్కడ? కాదు, ఈ రూమ్ కూడా చూడు, మొత్తం కూడా ఏంది పరుపుల బండల ఏంది అసలు ఇది? ఏంది ఇది? సుధీర్ ఏమైంది? ఏమైంది ఖలీల్? నీకేమైంది? డోర్ కాదు, ఇటు ఏమైంది ఖలీల్? నీకేమైంది? డోర్ కాదు, ఇటు ఏమైందిరా? పడుకుంది, స్టక్ అయిపోయింది. కెమెరా స్టక్ అయిపోయింది. క్లియర్గా ఇక్కడ ఎంత తెల్లగా గ్యాస్ చూడండి గ్యాస్. ఎవరైనా పనుకుంటే కనీసం ఇంత తెల్లగా ఉంది అచ్చర్లైనా కనపడతాయి కదా. క్లియర్గా గ్యాస్ మీరు నైట్ విజన్లో చూసినంటారు బాగా. ఖలీల్ ఎవరు లేరురా? డోర్ అబ్దుల్ డోర్ చూడు. ఏందిరా? ఇక్కడ ఈ డోర్ కదిలిస్తుంది. ఇప్పుడు నా కంటికి కనొచ్చింది. ఈ సౌండ్ చేస్తున్నది సుజాతనా లేకుంటే లక్ష్మి గారా? లేదంటే రీసెంట్ గా చనిపోయిన ఆ మగ వ్యక్తి. ఇప్పుడు నేను మీ ముగ్గురి పేర్లు చెప్తాను. మీ ముగ్గురి పేర్లలో ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు నా కంటికి కనిస్తున్నది, నా చెవులకు ఇవ్వండి. ఏమైంది ఖలీల్? ఈ సౌండ్స్ చేస్తున్నది ఎవరో రిప్లై ఇవ్వండి. ఇక్కడ ఉన్నది ఏంద్రా? కుక్క కాదురా, కెమెరా ఆన్ అయింది. ఆ ప్లేస్ అక్కడికి వెళ్ళగానే స్టక్ అయిపోయింది. ఎందుకు స్టక్ అయింది అది? ఫస్ట్ సుజాత గారా?
సుజాత గారేనా ఏడుస్తున్నది? ఇది అక్కడ ఏదో ఉంది లాస్ట్లో ఏదో ఉంది. పదా ఏ లాస్ట్లో చూసావు? లాస్ట్లో ఇక్కడ నుంచే వాయిస్ వచ్చింది. ఇప్పుడు వాయిస్ విన్నావా చూసావా? వాయిస్తో పాటు షాడో ఇట్లా పాస్ అయింది ఈ రూమ్లోకి. ఈ రూమ్ లేక ఇదే రూమ్లోకి. ఇక్కడే వచ్చిందిరా. షాడరా ఎక్కడరా? రే షాడరా, నీకు కనపడలేదా? ఇట్లా పోయిందిరా. నాకేం కనపడలేక ఇక్కడ. రే ఇట్లా పోయిందిరా షాడో. ఎక్కడ పోయింది కలి? లాస్ట్ రూమ్. అబ్దుల్ ఈ పక్కలో రా. అబ్దుల్ చూసావా? చూసినావా నువ్వు? ఇప్పుడు కానరా? రే క్లారిటీ కనపడిందిరా ఈడ. నాకు కనపడలేరా? నీకునా? నేను చూడలా. రే ఈ నుంచి ఇట్లా పోయిందిరా. ఫస్ట్ ఇటు వచ్చింది చూడు, అక్కడి నుంచి ఇటుకు వచ్చింది ఫస్ట్, మళ్ళీ ఈ నుంచి లోపలికి వెళ్ళిపోయింది. ఏ రూమ్లోకి వెళ్ళింది? ఈ రూమ్ లోకి రా. చూడు. ఏంద్రా ఎవరు లేరు? వాయిస్ 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 సుజాత గారు అబ్దుల్ వినపడుతుందా? ఖలీల్ ఖలీల్ రా. స్టక్ అయిపోయినావా? రే రే షాడరా. రే రే రే. ఏ అబ్దుల్ ఏంద్రా షాడోలు ఎట్లా కనపడతాయి ఈరోజు? ఏంద్రా నీకే కనస్తున్నాయి? ఇక్కడ చూస్తే వాయిస్ వస్తుంది, అక్కడ చూస్తే షాడో. ఒక పక్క వాయిస్, ఒక పక్క షాడో. ఏ పరిగెరా ఎవరో చూడరాడా సౌండ్. సుజాత గారు ఈ వాయిస్ మీదే నాకు అర్థమవుతుంది. సో మీరు ఇక్కడ ఏడుస్తూ ఉంటే వాడి కంటి కనొస్తుంది ఎవరు? ఈ రూమ్లో అబ్దుల్, ఈ రూమ్లో వస్తుంది. వెళ్దామా? ఏంది ఈ రూము ఆ రూము రెండు జాయింటా? సౌండ్స్ అటాక్ అవుతున్నట్టు. లాస్ట్ టైం కూడా సేమ్ అటాక్ చేసింది. మీదికి అవి ఉండే కదా రేకులన్నీ వచ్చి మీద పడ్డాయి. ఏంది అది? ఏంది షర్ట్ బల్లి ఆకారంలో కనపడుతుంది. పెద్ద డోర్ చూడలేను. డోర్ కొట్టుకుంటాను. ఇదా? చూడు చూడు. ఇంత ఇంత ఇప్పుడు ఇక్కడ వచ్చింది, మనం బయటకు వచ్చేది మళ్ళీ అటు పక్క వస్తుంది చూడు.
నువ్వు చెప్పావు కదా ఇంతకుముందు అక్కడ ఎక్కువ వచ్చాయని. ఏంది ఎంత భయంకరంగా ఉంది. అవును షాడోస్ కనపడుతున్నా వాయిస్. అటు సైడ్ వెళ్దామా? చూడండి మొత్తం కూడాను చుట్టూ ఉన్నది రూమ్స్ అన్నీ కూడాను. ఐ థింక్ ఈ రూమ్ నుంచి అనుకుంటూ వచ్చింది. ఆ పక్క రూమ్లోంచి వస్తుంది. ఏరా రే అట్లా ఎక్కడికి? ఇందాక ఖలీల్ గడ అక్కడ షాడో కనపడింది అన్నాడు కదా. నీకు ఎటుపక్క కలిగి కనిపినప్పుడు ఇక్కడ లాస్ట్లోనే అక్కడి నుంచి తీసినాం. ధ్వంసం అయిపోయినది రూమ్ ఇది. హాస్టల్ ఏమో ఇది. బెడ్ లాగా వేసినారు. ఇది పడుకున్నా సుజాత గారు, మీరు ఒక్కరే ఉంటే ఎన్ని రకాలుగా ఇన్ని చోట్ల కనిపించరు. మీతో పాటు ఉన్నది లక్ష్మి గారి ఆత్మేనా? అటు సైడ్ నుంచి వస్తుంది. ఇటు పక్కకు వస్తే అటు సైడ్ ఎవరాడా? బ్యాక్ సైడ్ బ్యాక్. జాగ్రత్త, మేబీ ట్రాప్ చేయడానికి కూడా ఉంటుంది. సరేనా? ఇన్ని రకాలుగా తిరుగుతున్నాయి కాబట్టి సడన్గా పరిగెత్తుకుంటూ పోవడం కానీ లేకుంటే చేయడం కానీ చేయొద్దండి. సరేనా? కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. సరే, ఫస్ట్ మనం రూమ్లో అన్నీ ఎక్స్ప్లోర్ చేసేద్దాం. వాటికి సంబంధించిన థింగ్స్ ఏమైనా ఉన్నాయేమో చూసేద్దాం. కానీ ఏమంటుంది? ఒక్కొక్కసారి ఒక్కొక్క డిఫరెంట్. ఇప్పుడు నేను వింటున్న వాయిస్ ఇటు సైడ్ అటు సైడ్ ఫుల్ వచ్చేస్తున్నాయి. అబ్దుల్, సుజాత గారు, మీరు ఎందుకు ఏడుస్తున్నారు? మేమేమన్నా మిమ్మల్ని ఇబ్బంది పెడతామనేసి ఏడుస్తున్నారా? ట్రాప్ చేయడానికి ఏమన్నా చూస్తున్నాయా? ట్రాప్ చేయడానికి ఏమన్నా చూస్తున్నదా? అంటే మామూలుగా యాక్చువల్గా మనం 2 సైడ్ సౌండ్స్ వస్తే డివైడ్ అయిపోతాం కదా, అలా డివైడ్ చేసుకొని ఏమన్నా చేయాలని ప్లాన్ వేస్తుందా? మేబీ. ఏం చేద్దామంటారు? ఫస్ట్ రూమ్స్ అన్ని ఎక్స్ప్లోర్ చేస్తాం. సరే, ఫస్ట్ రూమ్స్ ఎక్స్ప్లోర్ చేద్దాం. ఓకే, ఏ రూమ్స్ ఉన్నాయి? ఇంకా ఈ రూమ్స్ అన్నీ ఉన్నాయి, ఇంకా అటుపక్క రూమ్స్ ఉన్నాయి. అది మనం ఇరుపక్కల వెళ్తుంటే ఇరుపక్కల ట్రాప్ చేస్తాం. అది డివైడ్ అయిదామంటావా? డివైడ్ అయిదామా? డివైడ్ అయితే మేబీ ఎవరికైనా అటాక్ అయితే చూడు చూడు చూడు. ఏమైంది? ఏమైంది కలీల్? మళ్ళీ పాస్ అయింది కదా? కనపడిందా? పాస్ అయింది. ఇప్పుడు కూడా చూసాను నేను.
అదా అదా పరిగి మరి ఏంది అది టాప్ చెన్నీకే చూస్తుంది. ఎలాగైనా డివైడ్ చేయాలనిపిస్తుంది. సరే ఏదైతే అయింది డివైడ్ అవుదామా? ఓకే, ఎవరెవరం డివైడ్ అయ్యిందని చెప్పి నువ్వు ఏదో ప్లాన్ వేసావు నీ మంచికి, ఏదో మాకు తోచిన హెల్ప్ చేద్దామని నేను వచ్చాను. బట్ నువ్వు మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నావు. మమ్మల్ని ఇబ్బంది పెట్టినా సరే నిన్ను ఏదో ఒక విధంగా ఇక్కడి నుంచి విముక్తి కలిగించేయడానికి ప్రయత్నించాలి అనుకుంటున్నాను. నీ స్టోరీ విన్నప్పటి నుంచి నాకు చాలా బాధగా ఉంది. నిన్ను అంతగా హింసించి వాళ్ళు నీ బాడీ పార్ట్స్ మొత్తం అలా చేసినారని విన్నప్పటి నుంచి ఓకే ఓకే సుజాత గారు, బాధపడకండి. మీకు నేను హెల్ప్ చేస్తానని అనుకుంటున్నారా? మీరు నమ్ముతున్నారా నేను చేయగలనని? వస్తూనే ఉంది. ఆ పక్క సైడ్ నుంచి ఏడుపు వస్తూనే ఉంది. చూద్దాం. సరే సరే ఉండు, చెప్తా ఉండు. నేను అటుపక్క వెళ్తాను, లేకుంటే మీరు ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వస్తారా? షాడలు మీద కనబడతాయి కదా. ఒక్కనే వెళ్ళడం అంత సేఫ్ కాదని నేను, ఎందుకంటే ఇంతకుముందు కూడా నీకు అటాక్ చేసింది కదా. సో నన్నేం అటాక్ చేయలేదు, అది చేయాలని ప్రయత్నించిందని కూడా. కాబట్టి నువ్వు ఒక్కనే వెళ్ళడం అంత సేఫ్ కాదు. సరే ఒక పని చేయైతే, ఏం కాదు, ట్రై చేస్తాను. నువ్వు ఖలీల్ని తీసుకొని వెళ్ళు. వద్దు, ఎందుకైనా మంచిగా ఉంది చెప్తాను. ఉంటే అందరం ఉన్నాం, లేదంటే చెప్తాను. చూద్దాము. ఏంద్రా అయ్యి తోడు ఫ్రెండ్స్, దీన్ని చూసారు కదా, నాకైతే మెంటల్ ఎక్కిపోతుంది ఇప్పుడు ఎడిటింగ్లో చూస్తుంటే. మీకు ఎలా ఉందో కానీ పెద్ద పెద్ద యూట్యూబర్లు కూడా రికార్డ్ చేశారో లేదో ఈ రేంజ్లో. ఇది ఒక్కసారి చూడండి. నేను వెళ్తూ ఉంటే అక్కడ ఏదో క్లియర్గా నిలబడుకొని ఉంది, ఆటోమేటిక్గా డోర్లు పడిపోయాయి చూడండి. క్లియర్గా అది నిలబడుకొని ఉంది, దాని ప్రభావం వల్ల డోర్లు పడ్డాయి. దీన్ని ఇది ఇంకేమంటారు, ఎక్స్ట్రీమ్లీ ఇది వేరే లెవెల్ ఫ్రెండ్స్. సో నాకైతే గూస్ బంప్స్ వచ్చేసాయి ఇప్పుడు ఎడిటింగ్లో చూస్తున్నప్పుడు. సో అప్పుడు మాకు జస్ట్ డోర్ పడింది అంతే. బాబా నెక్స్ట్ లెవెల్ చూడండి. మీరు కొంతమంది బ్యాడ్ కామెంట్లు పెట్టే ఇంకా లోఫర్ లుచ్చానా కొడగలరా, ఇది ఒక్కసారి చూడండి రా. ఆడ మనిషి గినిషి ఎవడన్నా ఉండి కొడితే హ్యాండ్స్ ఈజీగా పడతాయి. అక్కడ క్లియర్గా నిలబడుకొని ఉంటే ఎంత బాగా డోర్లు ఆటోమేటిక్గా పడ్డాయి చూడండి. ఇప్పుడైనా మీ కళ్ళల్లో డాష్ పెట్టుకొని చూడకుండా మర్యాదగా చూడండి గైస్. మీరైతే ఫుల్ ఎంజాయ్ అనుకుంటా. ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. చూడండి. ఏంద్రా అయ్యి తోడులో చిన్న ఏమైంది? వీళ్ళు ఏందో మిందికి వచ్చినట్టు ఉంది. ఆగు చూసి భయపడినా భయపడక, టెన్షన్ పడకు. సురేష్, మీరు ఆ పక్కకి వెళ్ళి చూడుకోండి. ఆ సౌండ్ ఏంది చూడుకోండి. చెప్పండి, లేక నేను వెళ్ళమంటావు. ఇక్కడ ఉంది. నిన్ను ఒక్కరిని పంపించాలంటే ఏం కాదు. సరే నువ్వు ఇక్కడ ఉండు, అక్కడ వెళ్దాం. సరే నువ్వు ఖలీలు వెళ్ళిపోండి. నువ్వు ఉంటావు ఇక్కడ. సరే లేదా అక్కడ ఏమైంది? మామంతా చెక్కినట్టు లేదు, 3 ఉన్నాయి. 4 ఇక్కడ మెయిన్ ఉంటుంది. ఇక్కడ
పైన పైన చూడు బాణంతో చెక్కినట్టు రోజు సుజాత గారు కానీ లేకుంటే లక్ష్మి గారు కానీ ఈ స్కెచ్కి సంబంధించి ఎవరైనా గీసారా? ఏంది ఏంది ఎవరు లేరా ఇది ఇది బాగా ఫుల్గా ట్రాప్ చేయడానికి చూస్తుంది. రే అంటుంది. ఖలీల్ అబ్దుల్ అటు సైడ్ నుంచి ఇటు సైడ్ వచ్చి అంటుంది. విన్నావా? సుజాత గారు మీరు నాతో ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? మీకు ఇష్టమైన నాతో మాట్లాడటం? అబ్దుల్ ఇటు సైడ్ వస్తుంది. రీసౌండ్ వస్తుంది. రీసౌండ్ రాదు. ఇటు సైడ్ వచ్చింది నా సౌండ్. వింటున్నావా? ఎట్లా చెప్తా? నువ్వు కొంచెం సైడ్ ఉండు, నాకు కానడం ఇద్దరు అట్లా కొంచెం గ్యాప్ ఉంది. మరి పిలుస్తాందిరా అబ్దుల్. నేను చెప్పా కదా, అదే 10 నిమిషాలు మేబీ అది సుజాతను షాడరా షాడరా ఎక్కడ చూసావు? రే ఈ నుంచి ఇట్ట పోయిందిరా, పరిగి చిన్నగా మూవ్ అయితే పోయిందిరా. రే సుజాత ఇప్పుడు నేను ఆ గోడౌన్లోకి ఆ రూమ్లోకి వస్తాను. నువ్వు ఎందుకు ఇక్కడే ఉన్నావో చెప్తావా నాకు? ఆత్మలు ఉన్నాయన్నారు. జాగ్రత్త. ఓకే సుజాత గారు, చెట్టు దగ్గర ఏదో పాస్ అయినట్టు అనిపించింది. ఇక్కడే ఆ చెట్టు మీద ఆడ కూర్చున్నట్టు. అక్కడ కూర్చున్నట్టు చూడు. ఇక్కడ ఉంది కదా, ఇలా ఆనుకొని ఇక్కడ కూర్చున్నట్టు అనిపించింది. అబ్దుల్, నేను ఎట్టి పరిస్థితుల్లో ఎవరు డివైడ్ కావాకండి. అది చుట్టూ ఎట్లా అంటే అట్లా సౌండ్స్ చేస్తుంది. నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో డివైడ్ కావు. కవిల్ నువ్వు కూడా అందరం కలిసే ఉండాలా, గుర్తుపెట్టుకో. సుధీర్
ఏమైంది? అక్కడ ఏందో చూడండి పిలుస్తుంది. అబ్దుల్ అబ్దుల్